ఏం పర్లేదు, సుఖంలా ఏం లాభంలా. అంటే ఈ ప్రభుత్వాలు చెప్పినట్టు 6 పథకాల్లో ఏమైనా అందుకుంటున్నారు? అటువంటి ఏమి లేవు, ఇట్లేదు మానేశారుగా. అయ్యో గ్యాస్ సిలిండర్ డబ్బులు అన్న గ్యాస్ సిలిండర్ అసలు ఏమీ ఇట్లా చాలా చాలా దారుణంగా ఉంది గవర్నమెంట్. మోడీ గారు 2వ తారీఖు వస్తున్నారుగా, మరి వాడు నాశనం అయిపోయేవాళ్ళ ముందు. ఎందుకంటారు? మంచోడు కాదు అసలు, దేశానికి క్యూట్ అతనే. అంటే ఏం లేదు, కంపెనీల కాటికి డబ్బులు ఇస్తామంటున్నారు. అసలు ప్రధానమంత్రి అవటం దళితులు మనకి ఈ దేశానికి. అది ఏం మరి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆయన పవన్ కళ్యాణ్ సంగతి మనకి ఎందుకు వదిలేసి. పిఠాపురంలో ఏం జరిగిందంటే నిన్న మొన్న ఒక నిమిషం వినండి, దళితుల పైన ఊరు బహిష్కరణ చేశారు. మరి అదేమంటే కూటమి అంటున్నారు, ఆ పని చేయడం తప్పు కదా. ఆయన మంచోడు ఆయన పవన్ కళ్యాణ్. రేపు ఎలక్షన్లో వస్తారు అతనే. అక్కడ జరిగిన అంశం ఏంటంటే పాపం ఒక దళిత అబ్బాయి ఎలక్ట్రీషియన్ పని చేసుకుంటుంటే షాక్ కొట్టి చనిపోయాడు. వాళ్ళు తెలియకుండా స్విచ్ చేశారు ఆ టైంలో. ఆ విషయం పంచాయతీ జరిగింది. అలా చెప్పకూడదంట, నష్టపరిహారం ఇవ్వకూడదంట. అదేంటి, అది మనిషి ప్రాణం పోయింది కదా, తప్పు కదా. అది చాలా దారుణం. అది వచ్చే అతను మంచితనం మీద వేయటమే కదా అతనికి ఓటు, లేదా ఓటు వేయరు. ఆయన స్పందించలేదు ఎందుకు. అది ఆయన చూడాలి, చూసి ఏదో ఇది చేయాలి కానీ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి అంటా ఉన్నాడు. మంచి చేయాలి కానీ క్యూడ్ చేయకూడదు దేశానికి. మనిషి చనిపోతే కనీసం స్పందించాలి, అదే తప్పు. అది మరి ఏంటి 99 పైసలకే కంపెనీలకు భూములు అని చెప్పి విశాఖపట్నం అంటున్నారు, నిజమేనా? అయ్యా మనకు తెలియదు. అంటే సాఫ్ట్వేర్ కంపెనీలు 99 పైసలు అంటే అంటే మన రాష్ట్రంలో 99 పైసలకి ఎకరం భూమి ఉంటుంది. గవర్నమెంట్ రేట్ అన్న ఉంటుంది కదా. అవి చాలా దారుణంగా ఉంది. ఆ దళితులపై అక్కడ చేయటం బాగుండదు. ఎలక్షన్లు వేసింది అతను గెలిపించింది ఈ దళితులే, పవన్ కళ్యాణ్. ఇవాళ ఓటు కూటమి ప్రభుత్వం కూడి చంద్రబాబు అది అందరు కలిపి చేసి నాశనం చేశారు. తప్పది. మంచిదే చేయాలా, మళ్ళీ ఓటు వేయించుకొని గెలుచుకోవాలి. అది లెక్క. లెక్కర్ రేట్ల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉన్నట్టుంది. ఎలా ఉంది? మద్యం రేట్లు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. మనం మేము తాగం, అవి మాకు తెలియదు. ఏంటంటే మోడీ గారు మరీ పునర్నిర్మాణం అంటున్నారు, మరీ మట్టి నీరేనా 1,00,000 కోట్ల పనులు అవుతాయి. ఏదో చేస్తున్నామంటారు అంతే, చేస్తూ ఉంటారు అంతే. అది పూర్తి అయ్యేదే చచ్చేది లేదు. ఏ ప్రాజెక్టు పూర్తి అయ్యిందో చెప్పమానండి ఈనాటికి. ఎందుకు సార్ ప్రజలు మభ్య పెడతారు ఎందుకు? వీళ్ళంతా రాజకీయ నాయకులు ఎవరు వచ్చినా అట్లాగే. అదే కదా రాజకీయం అంటే. ఎలా ఉంది సార్ మరి ఏంటిది పిఠాపురం అంశం ఎలా అనిపించింది? దళితుల్ని బహిష్కరణ, ఊరు బహిష్కరణ ఎవరిదైనా అదేనండి. ఎవరికి నోటికి వచ్చినాడు మాట్లాడుతున్నాడంటే. ఇక్కడ కనుక ఎవడన్నా అమ్మాల బూతులు తిట్టాడంటే ఒక కులమో మతమో దాని గురించి వీడిని మడుకు ఇక్కడి నుంచే రెక్కదొప్పుకుంటూ తీసుకెళ్తారు. వాళ్ళని మడుకు పార్లమెంట్లోనూ అసెంబ్లీలో మాట్లాడుకోవచ్చు, విమర్శించుకోవచ్చు. వాళ్ళ మీద ఏగ కూడా వాళ్ళతో. అంతకన్నా నేను చెప్పలేదు. సామాన్యులు ఎందుకు ఇబ్బంది పెడతారు? అంటే వాళ్ళ జన్మదే రాజకీయ జన్మ, దరిద్రపు జన్మ. అయితే గతంలో ఈ ప్రభుత్వం 11 నెలలు అవుతుంది కదా, 2 పథకాలే ఇచ్చారు. అందులో పెన్షన్ ఒకటి, గ్యాస్ సిలిండర్లు ఒకటి. రెండిట్లో ఏమొస్తున్నాయి? ఏమీ రావట్లా, ఒక పింఛన్ తప్ప ఏది రావటం. జూన్ జూలైలో వికలాంగుల పెన్షన్తో పాటు మళ్ళీ రేషన్ కార్డులు అంటున్నారు. రేషన్ కార్డు ఉందా? పర్లేదా? ఉంది, రేషన్ కార్డు ఉంది. అయితే ఏంటంటే మరి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒకటి ఉంది. దాంతోపాటు ఏంటంటే అమరావతికి మళ్ళీ పునర్నిర్మాణం చేయడానికి మోడీ గారు 2వ తారీఖు వస్తున్నారు. ఈసారి అవుతాయా? కంపెనీలు వస్తాయా? ఏం తెలియదు, ఏం వస్తాయో ఏం చేస్తాయో తెలియదు. మా బోడిగాళ్ళకి ఏది అందట్లా. ఏమైనా కుర్రోళ్ళకి వాళ్ళకి ఏమైనా అందుతున్నాయో తెలియదు, ముసలి వాళ్ళకి ఏమి అందట్లా. 40 సంవత్సరాలు వస్తాయన్నా అది లేదు. అసలు ఏ ఆధారం 1500 ఇవ్వాలి లెక్క ప్రకారం. అది 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇవ్వలేదు. పోస్ట్ ఆఫీస్లో ఖాతాలు తెరిచారు, ఏమీ లేవు అసలు. మరి మేలో తల్లికి వందనం ఇస్తామంటున్నారు. మనవాళ్ళు మనవరాళ్ళు ఉంటే కనుక పిల్లలకి తల్లికి వందనం 15,000 అన్నారు కదా, అవి ఇస్తామంటున్నారు. వస్తాయంటారా? ఏం మరి తెలియదు. జగన్ హయాంలో వచ్చినాయా? జగన్ హయాంలో వచ్చినాయి. అప్పుడు ఎలా ఉన్నాయి? అప్పుడు అందరూ వాలంటీర్లు తెచ్చి ఇచ్చేవాళ్ళు. వారంటీలో తెచ్చిచ్చేవాళ్ళు. వాళ్ళు లేరు ఇప్పుడు. అకౌంట్లలో పడ్డాయి అని అన్నారు అంతే. మాకైతే తెలియదు కానీ వాళ్ళ అకౌంట్ నాకు మట్టికి ఏమీ లేదు. ఒక విషయం నాకు తెలియదు. కరెంట్ ఛార్జీలు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి కరెంట్ ఛార్జీలు. నిత్యావసర సరుకుల ధరలు అవి బాగానే ఉన్నాయి, విపరీతంగా ఉన్నాయి. ఎలా కడుతున్నారు? ఏం చేస్తాం, తప్పదుగా. పనులు ఉన్నాయా? పర్లేదు, తగ్గినాయా? పనులు లేవు, ఏవి లేవు. సరే వస్తా. నెలవారీ ఎలాగా ఖర్చులు రీత్యా? ఇంటెద్దలు కూడా కట్టుకోలేక అల్లాడిపోతున్నాం. మా బొడిగాళ్ళం ఇంటెద్ద కూడా 20,000 రూపాయలు ఇంటెద్ద కట్టాలా. నానా గొడవ అయిపోతుంది. జీవనానికే ఇబ్బందిగా ఉంది. అది
కష్టమే ఈ ప్రభుత్వం అయితే. వంటికి ఇబ్బందిగా ఉంది జీవనానికి. అందరిది ఎలా ఉందో నాకైతే తెలియదు. పవన్ కళ్యాణ్ గారు గెలిచిన వాళ్ళు దళితులు వెలేస్తున్నారు, మరి ఏంటి ఇది? ఏం పని ఇది? ఏం మరి తెలియదు నాకు. పవన్ కళ్యాణ్ గెలిచాడు కదా పిఠాపురంలో, అక్కడ దళితులను వెలేశారు మొన్న ఊళ్ళో నుంచి. ఎందుకంటారు పాపం ఆ కుర్రోడు ఎవరో ఎలక్ట్రీషియన్ పని చేసుకుని చచ్చిపోయాడు, ఆ సెటిల్మెంట్కి వచ్చారు వాళ్ళు. మరి ఎందుకు వెళ్ళేశారు? ఆయన పట్టించుకోవట్లేదు. ఏం తెలియదు. ఇప్పుడు చూసారా పవన్ కళ్యాణ్ గారు జనాల్లోకి రావడం? తెలియదు. ఎలా ఉంది అయితే? కష్టమే ఏం చెప్పిన పథకాలన్నీ. నాకేం తెలుస్తుంది నాన్న, అవన్నీ నేనేం చూసుకుంటాను? పొట్ట జీవనానికే చూస్తానా? ఇవ్వట్లేదుగా, అంటే పెట్టుకొని అమ్ముకుంటా. పొట్ట జీవనానికే చూసుకుంటున్నా, అయ్యే చూస్తానా నేను? నాది నేను చూసుకుంటే చాలు అనుకుంటమే ఇక ఇబ్బంది పడుతున్నా. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అన్నారు, ఏది లేదు. ఇంకెంతవరకు ఏమీ లేదు. ఎప్పుడు వస్తారో ఏంటో. కావాల్సిన నిత్యావసర సరుకుల ధరలు ఎలా ఉన్నాయి? అంతా రేట్లు తగ్గినట్టేనా లేకపోతే కొంచెం భారంగా ఉన్నాయి? అన్ని రేట్లు తగ్గినట్టే, పర్లేదు, అంతా బాగానే ఉంది. గత ప్రభుత్వాలు ఏమంటున్నాయి అంటే అప్పట్లో సంక్షేమం అందించడానికి వాలంటీర్లు ఉండేవాళ్ళు, అన్ని ఇంటికి వచ్చాయి. ఇప్పుడు కొంచెం అంతా కన్ఫ్యూజన్గా ఉందని జనం అంటున్నారు. లేదండి, సచివాలయం దగ్గరికి వెళ్తే పని జరుగుతుంది, పర్లేదు, అంతా బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలిచారు, ఆయన గ్రామంలోనే దళితులు వెలేశారు. నిన్న మొన్న అదే హడావుడి. పాపం ఏదైతే ఒక కుర్రోడు చనిపోయాడు ఎలక్ట్రికల్ పని చేసుకుంటూ, ఆ అంశం బాగా హైలైట్ అయ్యి అగ్రవర్ణాలు దళితులను వెలేయడం జరిగింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏమైందండి? పవన్ కళ్యాణ్ గారు నెంబర్ 1. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నా సరే పవన్ కళ్యాణ్ గారే. అంశం పైన స్పందిస్తే బాగుండేది కదా. ఏమండి, దళితుల్ని వెలేయడం అనేది కొంచెం స్పందిస్తే బాగుండేది. చేస్తారు, ఎందుకు చేయరండి? చేస్తారు. కంపెనీల రాకకి మళ్ళీ మోడీ గారు పునర్ప్రారంభిస్తున్నారు 2వ తారీఖు అమరావతి. ఈసారి స్పీడ్ ఎందుకుంటాయా? నెంబర్ 1 కొంటే ఈసారి కూడా అన్నీ వస్తాయి, రాకుండా ఏముండవు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మోడీ గారు ఉన్నారు, చంద్రబాబు గారు ఉన్నారు. పర్లా ప్రభుత్వం చాలా బాగుంది. 10 నెలలు అయినా సరే, సంవత్సరం అయినా సరే ప్రభుత్వం ఇప్పుడు పర్లేదు. కానీ పథకాలు పెట్టారు, అవి అమలు అవుతే మాకు అదే చాలు. మే నుంచి కూడా తల్లికి వందనం 15,000తో పాటు ఏదైతే రైతులకు పెట్టుబడి సాయము, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా కసరత్తు జరుగుతుంది. ఎలా అనిపిస్తుంది? పర్లేదు ఏమండి, ఏ ప్రయాణాలు ఏ పథకాలు పెట్టినా మాకు అవసరం లేదు. ప్రభుత్వం మాకు అన్ని ధరలు మంచిగా ఉండి సమకూర్చి అన్నీ చాలా బాగుంటే చాలు. ఇప్పుడు రోడ్లు అయితే ఏంటి, ఏదైతే ఏంటి, చంద్రబాబు గారు వచ్చాకే రోడ్లు కానీ అన్నీ కానీ చాలా సక్రమంగా జరుగుతున్నాయి. పథకాల గురించి మేము మాట్లాడలేదండి. పథకాలు ఉన్నా లేకపోయినా మాకు పర్లేదు. పథకాలు ప్రభుత్వం బాగుంటే చాలు. చంద్రబాబు గారు ఉన్నారు కాబట్టి మాకు ఆ నమ్మకం ఉంటుంది. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఆ పథకం బాగుంటుంది. గత ప్రభుత్వ నాయకులు చేసిన లిక్కర్ స్కామ్ బయటకు వచ్చింది. విజయసాయి రెడ్డి గారు యాంటీ అయిపోయారు వైసీపీకి. ఆయన పేర్లన్నీ చెప్పడం మొదలుపెట్టారు, వాళ్ళకి భయం మొదలైంది. ఎందుకంటారు? తప్పులే కదా. అసలు గత ప్రభుత్వంలో ఏముందండి? రోడ్లు సరిగా ఉన్నాయా? ఏముంది? అసలు ఏది లేదు. అమ్మఒడి అన్నారు, అదన్నారు, కొంతమందికి వస్తే కొంతమందికి రాలేదు. అన్నీ చాలా ఇబ్బందులు పడ్డాం. ఈ ప్రభుత్వం మాకు ఏ పథకాలు వచ్చినా రాకపోయినా చాలు. చంద్రబాబు గారు ఉంటే చాలు. మేడం, మందులు పెంచుతున్నారు, ఈ ప్రభుత్వంలో కూడా కొంచెం ఇబ్బందిగా ఉందా? ఇబ్బంది ఏమీ లేదండి, నెంబర్ 1గా ఉంది మాకు ఈ ప్రభుత్వం. చాలా అంటే చాలా బాగుంది ఈ ప్రభుత్వం. ఎలా ఉంది మేడం? మరి తదుపరి చూసుకుంటే ఏదైతే ఉందో విశాఖపట్నంలో నిన్న మొన్న కూడా ఒక అంశం అనేది వివాదంగా మారింది. 99 పైసలకే సాఫ్ట్వేర్ కంపెనీకి భూమి అంటున్నారు. అసలు ఉందా లేదా? ఏదో జస్ట్ ప్రతిపక్షాలు చెప్పే అంశం అంటారు. లేదండి, అంతా బాగానే ఉంది. లేదు. లోకేష్ గారిని ఏమంటున్నారంటే 99 పైసలకి ఎలా ఇస్తారండి ఎకరం భూమి సాఫ్ట్వేర్ కంపెనీకి అంటున్నారు. అది నిన్న మొన్న రసాభాసగా మారింది. అది ప్రతిపక్షాలు చేసే కుట్రని చాలా మంది అంటున్నారు. 99 పైసలకి ఎక్కడ ఉంటుందండి ఎకరం అంటారు. లేదులేండి, అంతా బాగానే ఉంది. లేదు, అలాంటి అంశాలు ఏమంటారు? అలాంటి అంశాలు ఏమీ లేవు, అంతా బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, బాధ లేదు. అంతా నెంబర్ 1గా ఉంది, చాలు మాకు అదే. పవన్ కళ్యాణ్ భవిష్యత్తు బాగుంటుందా? ఆ భవిష్యత్తు నెంబర్ 1గా ఉంటుంది. ఇంకా 4 సంవత్సరాలు ఉంది, చాలా బాగుంటుంది మాకు. ఎప్పటికీ తెలుగుదేశమే ఉండాలి, తెలుగుదేశమే రావాలని కోరుకుంటున్నాం. దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు ఉండాలనే కోరుకుంటున్నాం. అయితే ఏం లేదన్న, అప్పుడు చూశారు కదా, గత ప్రభుత్వం చూశారు, ఈ ప్రభుత్వం చూశారు, పనులు ఎలా ఉన్నాయి? అయితే గత ప్రభుత్వంలో మందుల రేట్లు పెంచారని వీళ్ళు షోయింగ్ చేశారు. కానీ ఈ ప్రభుత్వంలో క్వార్టర్కి 150 నుండి 140 రూపాయలు ఎక్స్ట్రా పెంచారు. ఓ పక్క చూసుకుంటే విజయసాయి రెడ్డి గారు లిక్కర్ స్కామ్ జరిగింది నిజమే అని చెప్పి అందరు పేర్లు చెప్తున్నారు, విచారణ కూడా వెళ్ళొచ్చారు. అయితే ఆయన ఏమంటున్నారంటే జగన్ వరకు పేర్లు చెబుతున్నారు, ఆయన యాంటీగా తయారవుతున్నారు ఈయనకి. మళ్ళీ జగనన్న పెంచాడంటే మందు మానిపిస్తానని పెంచాడు. ఇప్పుడు వీళ్ళు ఇంకా 40 రూపాయలు పెంచాడు. ఇప్పుడు కూడా రేట్లు ఎక్కువ ఉన్నాయి. అయితే 40 రూపాయలు ఎక్స్ట్రా అండి. జగన్ ప్రభుత్వం కన్నా 40 రూపాయలు ఎక్స్ట్రా. అయ్యో ఎలాగ మరి? ఇది ఇంటికేం తీసుకెళ్తున్నారు ఇంకా డబ్బులు? మీరు ఇంటికేం తీసుకెళ్ళాలి? ఇక తాగుమూతలో రోడ్ల మీద పనులు ఏమన్నా జరుగుతున్నాయి, ఉన్నాయా? పనులు కొద్దిగా తగ్గినాయి. అయితే మా కూలికి ఈ మందు రేట్లకి దేనికి కూడా
పొంతన లేదండి. ఒక పక్క చూసుకుంటే మరి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన హయాంలోనే ఆయన పిఠాపురంలోనే దళితుల పైన నిన్న ఎక్కడికెక్కడ చూసుకున్నా కానీ వివక్ష చూపించారు. పవన్ కళ్యాణ్ అంటే ఆడు దత్తపుత్రుడు. ఆడు వాస్తవంగా అయితే చంద్రబాబుకి మడ్డగుర్తానికి వెళ్తాడు కానీ ఆ లంజా కొడుకు ఏమి చేయడు. అంటున్నారు ఫ్యాన్స్ నేను, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నేను. ఆడు చంద్రబాబుకి దత్తపుత్రుడు. ఆడు నిన్న పిఠాపురంలో దళితుల పైన అగ్రవర్ణాలు ఊరు బహిష్కరణ చేసాయి, ఎలా అనిపించింది? ఊరు పరీక్ష చేస్తే చెయ్యాలి, ఆ లంజా గురించి చెయ్యాలి. పవన్ కళ్యాణ్ గారు ఊర్లో ఇలా జరిగిందని చెప్పి నిన్నంతా హడావుడి జరిగింది కదా దళితుల పైన. అవునండి. మేము ఒక మాట చెప్పనా, నేను మందు అవుతా, నాకు రోజుకి 1100 జీతం వస్తుంది. 600 రూపాయలు తాగుతానికి సరిపోతుంది. ఈ లంజా కొడుకులు 40 రూపాయలు 50 రూపాయలు పెంచేసి వీళ్ళు ఇంకా ఏంటి అప్పు ఏది? ఎప్పుడైనా అప్పే ఉంది. ఆంధ్ర ప్రభుత్వం అప్పులోనే ఉంది. చంద్రబాబు నాయుడు గారు స్టేట్లో 5వ ఓడాడు, నెంబర్ 1. కానీ ఆ లంజాగోడికి ఆడ ఆస్తి ఎంత అని చెప్తాడు చెప్పండి? నాకు చెప్పండి. ఆడ ఆస్తి ఏమి లేదంటున్నారు కదా. ఆడ ఆస్తి ఎన్ని వేల కోట్లు ఉందో నేను చెప్తా. అమరావతి మొన్న వరదలకి గేట్లు పెంచేసింది ఆ కొడుకాడు. ఎలా ఉంది మరి? ఏంటి విశాఖపట్నంలో కంపెనీల ముసుగులో 99 పైసలకి ఎకరం అంట, నిజమేనా? అసలు ఏంది కంపెనీలు వస్తాయి 99 పైసలకి ఎకరం భూమి అమ్మారంట, నిజమేనా? అవునా? అవును కదా. విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయో నాకు తెలుసు, నేను చెప్తా. ఇంకా టైం పట్టిద్ది అంటున్నారు. గతంలో బాగుందా ఇప్పుడు బాగుందా? ఇంట్లో పెద్దవాళ్ళకి పెన్షన్ వస్తుందా? 4000 పెంచారు కదా ఈ ప్రభుత్వాలు వచ్చాక, వస్తున్నాయా? ఇది ఎలా ఉంది? మందు రేట్లు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు, నిజమేనా? మందుకు రేటుగా ఎక్కువ పెట్టినాడుగా చెప్పు. రేటు తక్కువ పెట్టాలి, రేటు ఎక్కువ పెట్టినాయి. గతంలో పెంచారని చెప్పి దాని మీద ఆల్రెడీ కేసులు నడుస్తున్నాయి. విజయసాయి రెడ్డి గారు చెప్పారుగా, ఏదైతే గతంలో స్కామ్ జరిగింది జగన్ వరకు వెళ్తుందంటారు. ఎలా చూడాలి మరి? ఇప్పుడు మందు రేట్లు తగ్గించాలంటారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.